కటింగ్ అండ్ టైలరింగ్, నీడిల్ వర్క్ అండ్ డ్రెస్ మేకింగ్, డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వేవింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ, కర్ణాటక మ్యూజిక్, వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి ఈ 6 కోర్సులకు సంబంధించి సమ్మర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 2026 మే 1వ తేదీ నుంచి వెళ్ళి జూన్ 11వ తేదీ వరకు సమ్మర్లో 42 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్న అభ్యర్థులకు ఒకరోజు థియరీ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది. ఈ థియరీ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ అనేది 27 ఆగస్టు 2026 నాడు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఆల్ టికెట్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే ఇందాక చెప్పిన 6 కోర్సులకు సంబంధించి చేసి ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది తప్పకుండా రాయవలసి ఉంటుంది. లేకపోతే మీరు చేసిన సమ్మర్ ట్రైనింగ్కి వాల్యూ అనేది ఉండదు. కాబట్టి 27వ తేదీ నాడు ఏదైతే థియరీ ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్ అనేది తప్పకుండా రాయండి. దానికి సంబంధించిన ఆల్ టికెట్స్ అనేటివి రిలీజ్ కావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన థియరీ ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషను. ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఆల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఏందో వీడియో యొక్క చివరిలో చెప్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ థియరీ ఎగ్జామ్ సంబంధించి ఆల్ టికెట్స్ అనేటివి 20వ తేదీ నుంచి వెళ్ళి వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఈ టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ ఎగ్జామినేషన్స్ ఆగస్టు 2020కి సంబంధింంచి ఇందులో 2 రకాల క్యాండిడేట్స్ అనేటి వాళ్ళు ఉంటారు. రెగ్యులర్గా క్యాండిడేట్ ఉంటారు, దాని తర్వాత వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ కూడా ఇందులో ఈ ఎగ్జామ్ అనేది 27వ తేదీన నిర్వహించే ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. ఇది ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి 4 గంటల 30 నిమిషాల వరకు 3 ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు. మొదటి ఎగ్జామ్ అనేది 2 అవర్స్ పాటు ఉంటుంది. 11 to 1, దాని తర్వాత 1 to 2 లంచ్, 2 to 3 వరకు ఒక ఎగ్జామ్, దాని తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు బ్రేక్, తర్వాత 3:30 నుంచి వెళ్ళి 4:30 వరకు ఈ విధంగా 3 ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్స్ అనేటివి ఎక్కడైతే మీరు ట్రైనింగ్ చేశారో ఆ ట్రైనింగ్ చేసిన సిటీలోనే సెంటర్లోనే ఉంటుంది. అయితే ఏపీకి సంబంధించి 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఉన్నాయి. ఒకటి విశాఖపట్నము, కాకినాడ, గుంటూరు, వైఎస్ఆర్ కడప, అదేవిధంగా అనంతపురం. ఈ 5 జిల్లాలలో ఈ ఎగ్జామ్స్ అనేటివి, ఈ థియరీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఆల్ టికెట్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవడానికి www.bsc.ap.gov.in అనే వెబ్సైట్లో మీ ఆల్ టికెట్స్ అనేటివి ఉంటవి, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ ఏదైనా వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది తీసుకెళ్ళవలసి ఉంటుంది. అందులో పాస్పోర్ట్ అయినా, పాన్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి కార్డ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి అయినా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఇందులో ఏదో ఒకటి ఆల్ టికెట్తో పాటుగా ఐడి ప్రూఫ్ అనేది తప్పనిసరిగా ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఆల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీ యొక్క సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురం ఈ విధంగా ఈ జిల్లాలు అనేటివి ఆగుపడతాయి. అందులో మీరు ఏ జిల్లాలో సెంటరు థియరీ సంబంధించిన ట్రైనింగ్ చేశారో దాన్ని ఎంచుకొని దాని తర్వాత మీకు సంబంధించిన ట్రేడ్ కటింగ్ అండ్ టైలరింగా, నీడిల్ వర్క్ అండ్ డ్రెస్ మేకింగా, లేకపోతే డ్రాయింగా, హ్యాండ్లూమ్ వేవింగా, లేకపోతే కర్ణాటక మ్యూజిక్, వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటా, లేకపోతే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీగా, ఏదన్నా ఒకటి మీరు చేసిన కోర్సుని సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత క్యాండిడేట్ నేమ్ని వెతుక్కొని కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా మీ ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఆల్ టికెట్ను 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన కోఆర్డినేటర్కి కాల్ చేసి మీ ఆల్ టికెట్లో ఏమైనా మిస్టేక్ పడితే వాటిని కరెక్షన్ చేసుకోవాలి. లేకపోతే మీ యొక్క థియరీ మెమోలో కూడా తప్పుగా పడిన డీటెయిల్సే రావడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళే లోపే మీ యొక్క ఆల్ టికెట్లు ఏమైనా మిస్టేక్ పడితే వాటిని కరెక్షన్ చేసుకోండి. ఇది ఏపీకి సంబంధించిన 27వ తేదీ నాడు జరిగే థియరీ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.